బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి బ్రిటన్ షాక్ ఇచ్చింది. ఇరాన్పై దాడులకి తమ స్థావరాలని వాడొద్దు అంటూ బ్రిటన్ తేల్చేసింది. కీ స్టార్మర్ స్టేట్మెంట్తో డొనాల్డ్ ట్రంప్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ చేదు అనుభవం ఎదురకాక తప్పడం లేదు. సో అటు గ్రీన్లాండ్, వెనిజువెలా స్వాధీనం చేసుకునే అంశం పైన నాటో దేశాలు, ఇతరత్ర కెనడా లాంటి దేశం, తనకు మిత్రత్వం ఉండే దేశాలు మొత్తం కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ని కార్నర్ చేయడం మొదలుపెట్టాయి. ఆ రోజు నుంచి ఆయనకి ఒక రకమైనటువంటి ఒక సపరేషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. అంటే నా మాట వింటారులే, ఎవడేం పోయితే ఏదేముంది, నేను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని, నా అంతటి వాడు లేడు, నా అంతటి మేధావి లేడు అన్నట్టుగా బిహేవ్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి దావోస్ వేదిక నుంచి ఇటు ఆయన మిత్రత్వ దేశంగా నాటో దేశాల్లోని కొన్ని భాగస్వామ్య దేశాలన్నీ కూడా వరుసగా చెంప చెల్లుమనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ బ్రిటన్ కూడా అదే స్థాయిలో మళ్ళా చెంప చెల్లుమనిపించింది. సో స్వీడన్ వేదికగా జరిగినటువంటి జెనీవా వేదికగా జరిగినటువంటి ఆ చర్చలు సఫలీకృతం కాకపోవడంతో న్యూక్లియర్కి సంబంధించిన విషయం పైన ఇరాన్, అమెరికా మధ్య ఆ చర్చలు ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, నేను దాడి చేస్తాను, ఇంకా టైం ఉంది, ఇంకా టైం తీసుకుంటున్నారు, ఇంకా చర్చలు మళ్ళీ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అంతకంటే ముందే ఆయన తన యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాల్ని మోహరించి పెట్టాడు. ఇరాన్ మొత్తాన్ని చుట్టుముట్టేశారు. టెహరాన్ నగరం చుట్టూ కూడా ఇప్పుడు గాల్లో విమానాలు ఎగురుతూ ఉన్నాయి. ఆ తర్వాత యుద్ధ నౌకలు కూడా ఆ సమీప ప్రాంతానికి తరలి వెళ్ళాయి. సో ఇదే నేపథ్యంలో ఒకవేళ కనుక ఆ సఫలీకృతం కాకపోతే, సక్సెస్ కాకపోతే, ఈ టాక్స్ అన్ని కూడా ఫెయిల్యూర్గా మిగిలిపోతే, నేను బ్రిటన్కి సంబంధించినటువంటి కొన్ని ఎయిర్ బేసెస్ను ఉపయోగించి దాడి చేస్తాను అని చెప్పి ఆలోచించాడు డొనాల్డ్ ట్రంప్. అది ఫెయిర్ఫోర్డ్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్ కానీ, ఆ తర్వాత మరో ఎయిర్ బేస్, మొత్తంగా 3 ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఈ 3 ఎయిర్ బేసెస్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి నేను దాడి చేయకపోతానా అని చెప్పే రకంగా ఆలోచించిన డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలింది. సో ఫెయిర్ఫోర్డ్ బేస్ను, తర్వాత ఈ రకంగా కొన్ని ఎయిర్ బేసెస్ను ఉపయోగించుకోవాలనుకున్నాడు. గతంలో కూడా అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్గా ఇరాన్పై ఎక్కడైతే న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేశాడో, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో కొన్ని న్యూక్లియర్ స్థావరాలపై నతాన్స్ ఈ ప్రాంతాల్లో దాడి చేశాడో, అక్కడ దాడి చేసినప్పుడు కూడా డైరెక్ట్గా అమెరికా నుంచి అటాక్ కంటే కూడా ఖతార్లోని కొన్ని ఎయిర్ బేసెస్ని కూడా వినియోగించుకున్నాడు అనే రకంగా చర్చ జరిగింది. బట్ 14,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి డైరెక్ట్గా అమెరికా నుంచే వచ్చాడనడానికి ఎటువంటి ఆధారం కూడా అప్పుడు దొరకలేదు. సో ఇప్పుడు ఖతార్ పైన కూడా గతంలో ఒక ఎయిర్ బేస్, అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ ఖతార్లో ఉంటే, ఇటు అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్ కూడా ఆ ఎయిర్ బేస్పై దాడి చేసింది. సో ఇప్పుడు చుట్టుముట్టినటువంటి ప్రాంతం మొత్తం కూడా రష్యాకున్న సపోర్ట్ ఇస్తోంది, నార్త్ కొరియా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది, చైనా సపోర్ట్ ఇస్తానంటోంది. ఇలా కొంత సపోర్ట్ దొరుకుతోంది. గతంలో అంటే ఒక 4 రోజుల క్రితం మాదిరిగా ఇప్పుడు సిచ్యువేషన్ లేదు. సో 4 రోజుల క్రితం, ఒక 15 రోజుల క్రితం డ్యూరింగ్ సంక్రాంతి సమయంలో కనుక మీరు చూసి ఉంటే, ఆ టైంలో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ January 10 to 15 అప్పుడు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. ఇరాన్ ప్రజల్ని కనుక మనం కొంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే, ఇరాన్ ప్రజలే స్వయంగా అక్కడి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందించి ఇరాన్ని ఫ్రీడమ్గా తీసుకుంటారు. వాళ్ళంతా కూడా మళ్ళీ టెక్నాలజీ వైపుగా, మోడర్న్ కంట్రీ వైపుగా, నాన్ ఇస్లామిక్ దేశంగా వాళ్ళంతా వాళ్ళే మార్చుకుంటారన్న పరిస్థితి కూడా వచ్చింది. అలీ ఖమేనీని ఎంత అసహించుకున్నారంటే, రోడ్లపైకి ఎక్కిన అమ్మాయిలు తమ హిజాబ్ తీసేశారు. రోడ్లపైకి ఎక్కినటువంటి యువకులు వాళ్ళు క్లీన్ షేవ్ చేసుకున్నారు. సో అంటే ఇస్లామిక్ నేషన్గా ఉంటే మనం వెనుకబడిపోతున్నాం, మనకేమాత్రం అభివృద్ధి జరగడం లేదు. సో నాన్ ఇస్లామిక్గా మారదామనే వాళ్ళ ఆలోచన చాలా గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే డొనాల్డ్ ట్రంప్ ఏ స్థాయిలో అయితే వాళ్ళకి సహకరిస్తూ, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి అన్ని రకాలుగా వనరు సమకూర్చాడు అనేటువంటి వాదన వినిపించిందో, సడన్గా గ్రీన్లాండ్ అండ్ వెనిజువెలా ఈ రెండింటి అంశం పైన కొంత ఆయన పట్టు వదలకుండా ప్రయత్నం చేసేసరికల్లా ఇటు పుతిన్ అండ్ నెతన్యాహు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. నెతన్యాహు సజెషన్తో డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపించింది. కానీ మళ్ళీ ఆయన ఆలోచన ఏం మారిందో తెలియదు. కానీ ఈసారి కనుక అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే, ఇరాన్ ఎలాగైనా టార్గెట్ చేసే విషయంలో ఇప్పుడున్నటువంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. ఇప్పుడు లోపల అంతర్గతంగా రియాల్ పడిపోవడం, అక్కడ ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అలీ ఖమేనీని పక్కన పెడితే, ఆ స్థానంలో మళ్ళీ తనకు సంబంధించిన వ్యక్తి, తనకు చెప్పిన మాట వినేటువంటి వ్యక్తి శాల పరిపాలన మళ్ళీ తీసుకొస్తే గనక ఇరాన్ మళ్ళీ తన కబంధ హస్తాల మధ్యలో చిక్కుకోవడం గ్యారంటీ అన్నట్టుగా భావిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అందులో భాగంగానే పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తూ మళ్ళీ స్కెచ్ గీశాడు. సో ఆల్రెడీ చర్చలు జరిగాయి జెనీవా వేదికగా. ఆ జెనీవా వేదికగా జరిగిన చర్చలు ఏమాత్రం కూడా సఫలీకృతం కాలేదు, సక్సెస్ అవ్వలేదు. దీంతో యుద్ధ సామాగ్రి సిద్ధం చేసి పెట్టుకొని ఇటు ఇజ్రాయెల్ కూడా అలర్ట్ చేశాడు. ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా ఉంది ఇరాన్పై యుద్ధానికి. సో ఇటు అమెరికా కూడా సిద్ధమైపోయింది, యుద్ధ నౌకల్ని పంపిస్తున్నాడు, వార్ షిప్స్ని పంపిస్తూ ఉన్నాడు. సో ఇటువైపు నుంచి
పెద్ద ఎత్తున ఇతర దేశాల అంటే అక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఖతర్లో ఎయిర్ బేస్ ఉంది, సౌదీలో ఎయిర్ బేస్ ఉంది అమెరికాకి. కాబట్టి ఆ ఎయిర్ బేసెస్ని సిద్ధం చేసి పెట్టాడు. సో అంత నియర్ బై ప్లేసెస్లో ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేస్తే అవి ఇస్లామిక్ దేశాల్లో అవి కూడా ఒక భాగస్వామ్యంగా ఉన్నాయి. సో టెహరాన్ నుంచి ఆ ఎయిర్ బేసెస్ పైన దాడి చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. రష్యా సపోర్ట్ ఇస్తానంటోంది, చైనా కూడా దిగే అవకాశం ఉంది. డైరెక్ట్ సపోర్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క మోరల్ సపోర్ట్ అని ఇస్తారు. కాబట్టి ఇలా దగ్గరగా అటాక్ చేయడం కంటే కూడా బ్రిటన్ నుంచి టార్గెట్ చేసుకొని ఎక్కడి నుంచి గార్సియా, ఫెయిర్ఫోర్డ్, ఆ తర్వాత డియాగో గార్సియా, ఫెయిర్ఫోర్డ్ ఈ ఎయిర్ బేసెస్ నుంచి టార్గెట్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆలోచించాడు. కానీ ఆయన ఆలోచన ఎగ్జిక్యూషన్ వరకు రాక మునిపే కీర్ స్టార్మర్ పక్కాగా తేల్చేశాడు. మీరు కొట్టక చావండి, మీరు ఏదైనా చేసుకోండి, కానీ నా ఎయిర్ బేసెస్ నుంచి టార్గెట్ చేయడానికి నేను ఒప్పుకోను. ఇక్కడి నుంచి నా సహాయం మీరు కోరితే కనుక నేను దాన్ని నిరాకరిస్తున్నాను. మీరు రాకండి ఇక్కడికి. ఇక్కడ ఎయిర్ బేసెస్ నుంచి మీరు ఇరాన్పై టార్గెట్ చేసి ఎక్కుపెట్టడానికి ఎటువంటి అవకాశం నేను ఇవ్వను అన్నట్టుగా కీర్ స్టార్మర్ ఇప్పుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అమెరికా ఇరాన్ యుద్ధంలోని తమను లాగొద్దు అంటూ చాలా క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ని పాస్ చేశాడు కీర్ స్టార్మర్. ఒప్పందం కుదరకపోతే యూకేలోని డియాగో గార్సియా, ఫెయిర్ఫోర్డ్ ఎయిర్ బేస్ల మీదుగా టెహరాన్పై దాడులు చేస్తామని ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో, ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇటు కీర్ స్టార్మర్ నుంచి ఈ స్టేట్మెంట్ రావడంతో ఇప్పుడు అమెరికా అండ్ బ్రిటన్ మధ్య కొంత విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇలా బ్రిటన్ ఏం డైరెక్ట్గా అమెరికాని ఎక్కుపెట్టాలనో, అమెరికాని ఇబ్బంది పెట్టాలనో, అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళాలన్న ఉద్దేశం ఉన్నా లేకపోయినా కూడా డొనాల్డ్ ట్రంప్ మాత్రం నాకు వ్యతిరేకంగా మాట్లాడతావా, నాకు వ్యతిరేకంగా నేను చెప్పిన పని చేయకుండా ఉంటావా అని చెప్పి బ్రిటన్ని టార్గెట్ చేయవచ్చు, కీర్ స్టార్మర్ని టార్గెట్ చేయవచ్చు, తనతో పాటుగా సన్నిహిత దేశంగా ఉన్నటువంటి యుక్రెయిన్ని టార్గెట్ చేయవచ్చు, ఇంక ఇతరత్ర దేశాలని, ఫ్రాన్స్ని, ఇతరత్ర దేశాలు తన ఇష్టమిక తన ఆలోచనలో తన మేధాశక్తితో తనకున్నటువంటి ఒక వెర్రితో తిక్కతో ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఆయనకున్నటువంటి ఒకే ఒక్క బలగం అమెరికాలో ఆర్థిక స్థితిగతులు, ఆ తర్వాత అక్కడి సైన్యం, ఆయనకున్న టెక్నాలజీ మాత్రమే. పాపులేషన్ ఏమాత్రం కనీసం ఒక చిన్న 2-4 రాష్ట్రాలు కలిపితే ఎంత పాపులేషన్ అంత పాపులేషన్ అంతే. పాపులేషన్లో ఇండియాని కానీ చైనా ఢీకొట్టే సామర్థ్యం లేదు. ఇటు ఆయనకున్న బిగ్గెస్ట్ వెపన్ ఆయన దగ్గర ఉన్నటువంటి వార్ ఎక్విప్మెంట్ అండ్ వార్ సైన్యంకి సంబంధించి మాత్రమే బిగ్గెస్ట్ ఎక్విప్మెంట్గా ఉంది. సో వాటిని ఉపయోగించే డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలు అదిమేయాలనుకుంటాడు. వెనిజులా అధ్యక్షుడిని రాత్రి కిడ్నాప్ చేశాడంటే ధైర్యం ఏంటి? పక్క దేశాలు కానీ ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? మాట్లాడతాయి. కానీ ఆయన అందరినీ అదిమేశాడు, అణిగదొక్కేశాడు, వెనిజులాని స్వాధీనపరచుకునే ప్రయత్నం చేశాడు. సో గ్రీన్లాండ్ విషయంలో అదే జరిగింది. సో ప్రతిసారి కూడా తను చెప్పిన విధంగా విన్నారో సరాసరి, లేదు అనుకుంటే వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, వారిని కొంత ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళపైన అనేక రకాల కుట్రలు చేయడం, ఇది పరిపాటిగా వస్తోంది. ఆయన అధ్యక్షుడిగా 7 ఏడాది కాలం అవుతుంది. ఎగ్జాక్ట్గా 7 ఏడాది కాలానికి ఒక 10-20 రోజులు ఎక్కువ అవుతోంది. అంతలోనే ఇంత విధ్వంసం, ఇంత దమనకాండ, ఇంత విభేదాలు క్రియేట్ చేయగలిగిన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన పదవీ కాలంలో ఇంకా ఎన్ని దుర్మార్గాలకి, ఎన్ని ఒక విభేదాలకి, వివాదాలకి, యుద్ధాలకు కారణమవుతాడో తలుచుకుంటేనే కొంత ఆందోళనకరంగా ఉంది. సో ప్రజెంట్ బ్రిటన్ నుంచి పూర్తిగా సహాయ నిరాధారణ కావడంతో డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ ఏముంటుంది? ఇప్పుడు ఆయన టార్గెట్ ఇరాన్ ఉంటుందా, లేదు తన మాటని వద్దని చెప్పినందుకు బ్రిటన్పై టార్గెట్ చేస్తారా? చూడాలి ఏం జరుగుతుందో. సో డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పినప్పుడల్లా కొంత ఆందోళన, లేకపోతే ఒక పిచ్చి వెర్రి అనేటువంటి మాటలు డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలేమో. ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేయకపోయినా ఆయన పనులు మాత్రం ఈ రకంగానే కనబడుతూ ఉన్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పగానే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ బ్రిటన్ టార్గెట్ కాబోతుందో డొనాల్డ్ ట్రంప్కి. బ్రిటన్ తనకు సహాయ నిరాకరణ చేసిన నేపథ్యంలో బ్రిటన్ని టార్గెట్ చేసుకొని మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ పావులు కలుపుతారా? టెహరాన్ని అటాక్ చేయడంలో బ్రిటన్ సహాయ నిరాకరణ చేసిన నేపథ్యంలో ఒక అడుగు వెనక్కి వేస్తారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.